సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ రేణు దేశాయ్ హ్మ్. ఆయన మాజీ వైఫ్ ఇద్దరు భేటీ కాబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది సార్? రేణు దేశాయ్ ఈస్ మై గర్ల్ బికాస్ నేనే తీసుకొచ్చాను. నేను చెప్పాను కదా, హ్మ్. చాలాసార్లు చెప్పాను. అయినా నేను పెట్టుకోలేదు అప్పుడు. హ్మ్. ఆ అమ్మాయి ఏదో ఫెమినా టెస్ట్కి, వరల్డ్ బ్యూటీ టెస్ట్కి వెళ్ళినప్పుడు తమ వైటల్ స్టాటిస్టిక్స్ అన్ని తగ్గుతాయి, సన్నబడాలి. నేను సార్ ఏం చేయమంటారంటే నెక్స్ట్ సినిమా చేద్దులే కానీ బుక్ చేసాను అమ్మాయిని. అప్పుడు సిమ్రాన్ని పెట్టాం చాలా మందిని కాదనుకుని. ఐశ్వర్యరాయ్, ప్రభుదేవ పక్కన ఐశ్వర్యరాయ్ 2 రోజులు 3 రోజులు ఇస్తున్నాడు అమ్మ. నలిగిపోతాం. 2 రోజులు వచ్చి రావడానికి ఒక రోజు పడుతుంది. ఇంకేముంటుందో వద్దులే అమ్మ అన్నాను. తర్వాత ఇప్పుడు చేస్తానంటే అప్పుడు నాకు ఐశ్వర్యతో చేయాలని క్రేజ్ ఉండేది. ఆ క్యారెక్టర్ బాగుంటుంది అనమాట అని చెప్పేసి ప్రభుదేవ పక్కన. హ్మ్. తర్వాత ఇంకో అమ్మాయి ఎవరో ఉన్నారు, అమ్మాయి అనుకున్న అమ్మాయి చేస్తానుంది. దాని తర్వాత ఇంకా ఫైనల్గా మంచి మార్కెట్లో ఉన్న ఈ అమ్మాయి వస్తే, ఎవరో సిమ్రన్ వస్తే, ఇంకా అందుకని నువ్వు ఎలా ఇవ్వగలవు అని అడిగాను. దానికి దురాశ, అన్నీ నాకే కావాలి, ప్లస్ మంచి డైరెక్టర్ అంటే ఫస్ట్ టైం తమిళ్ చేస్తున్నప్పుడు ఆఫీస్కి వచ్చేసింది. హ్మ్. అది ప్రభుదేవ అరేంజ్ చేశాడో ఎలాగ అరేంజ్ చేశాడో వచ్చింది. ఒక హీరోయిన్ అయితే పెట్టి తీసాం, ఒక రోజు షూట్ చేసాం. హ్మ్. ఒక రోజు షూట్ చేసాం మెడ్రాస్లో. ఆ హౌస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిస్టర్దే, మెడ్రాస్లో ఈగా థియేటర్ వెనకాల. హ్మ్. ఆ రోజంతా క్యాన్సిల్ అయిపోయింది. అమ్మాయి కొత్తదే. సో రాధికా చౌదరి అనే అమ్మాయిని, ఇంకొక అమ్మాయిని కూడా కొత్త పెట్టి సరిగ్గా చేయలేకపోయింది. తర్వాత మొక్కలు చూసుకుంటున్నారు. గెట్ అవుట్ అన్నాను. మళ్ళీ మార్చేసి 10 రోజులు గ్యాప్ ఇచ్చి వీళ్ళందరినీ ట్రై చేసి అప్పుడు ఫైనల్గా సిమ్రాన్ పెట్టాం. తను మంచి అమ్మాయి యాక్చువల్గాను. నేను కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడినప్పుడు చాలాసార్లు సందర్భంలో అమ్మాయి గురించి మాట్లాడాను, రేడియో గురించి మాట్లాడాను. తర్వాత ఈలోగా ప్రభుదేవ అడిగాడు నన్ను, ఇలా మనం ఎలాగా వాడుకోలేదు కదా, నేను నా తమిళ సినిమా ఒకటి చేస్తాను సార్, మన సినిమా అయిపోయే లోపలను బుక్ నేను ఇష్టం అని చెప్పాను. నేను చెప్పాడు అప్పుడు ఫస్ట్ ప్రభుదేవ చేసింది ఇంకో సినిమా, మన టైం సినిమా అయిపోయేలోగా. అదేందా. సో అదే చాలాసార్లు చెప్పాను, విడదీసి చాలా బాగా చెప్పాను. తను అంటే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి ఇష్టం లేదు. తను వచ్చిన తర్వాత అన్ని ఫ్లాప్లు ఒకటి. తర్వాత తను డామినేట్ చేయడానికి ట్రై చేస్తే నేను తర్వాత అన్నాను, నేను నాకు కావాల్సిన అమ్మాయిలాగా నేను ఇలా చెప్పకూడదు, కానీ నేను విన్నది చెప్పాలి కదా. తను ఇక్కడ రోడ్ నెంబర్ 36లో బ్రిడ్జ్ దాని క్రితం ఒక షాప్ పెట్టారు. ఈ మేడప్స్ ఉంటాయి కదా, ఈ కర్టెన్స్ అమ్ముతారు కదా, పెద్ద షాప్ పెట్టారు. దానికి బిజినెస్ కాలేదు, తీసేశారు. ఒక 1 or 2 years ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ అమ్మాయికి షాప్ పెట్టి ఇచ్చాడు. దాన్ని మేడప్స్ అంటారు అనమాట. ఆ షాప్స్ అమ్మే ఉంటాయి కదా పెద్ద పెద్ద తానుల్లో, ఇంటీరియర్స్ కి పనికి వస్తుంది గొడ్లు అనమాట. అది పెద్ద బిజినెస్ అది. సో అది పెట్టింది, వర్కౌట్ వల్ల తీస్తారు. తర్వాత తన సినిమాల్లో తను కల్పించుకుని కాస్ట్యూమ్స్ లో అవి కల్పించుకుని కొంచెం డామినేటింగ్ గా ఉండటం వల్ల ఎవరు కూడా ఈ అమ్మాయికి మంచి రిపోర్ట్ ఇవ్వలేదు. ప్లస్ వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద ఇష్టం లేదు. ఫస్ట్ ఏదో అయిపోయింది, చెప్పాను చాలాసార్లు చెప్పాను, నా రిలేషన్ అని ఆ అమ్మాయి నందిని. సో ఆ మ్యాటర్ కస్టమర్ చెప్పకూడదు. సో ఈ అమ్మాయి వచ్చిన తర్వాత అంత బాగానే ఉంటే 2 పిల్లలు పుట్టారు. బట్ ఇతనికి కొంచెం మామూలుగానే పడినా పడకపోయినా కూడా ఒక వెస్టర్న్ స్టైల్ ఆఫ్ మనిషి మనసులో అనుకుంటాను. మరి ఇప్పుడు భార్యను వదిలేసినా కూడా వాళ్ళకి అన్యాయం చేయకూడదని ఫస్ట్ అమ్మాయితో ప్రూవ్ అయిపోయింది. ఫస్ట్ అమ్మాయితో కొంచెం నాటకం ఆడాడు. కోర్టులో కూర్చోబెట్టి ఒక 6 కోట్లు అద్దె ఇప్పించింది. నాకు తెలుసు కాబట్టి చెప్పాను మీకు. సో కూడా తిరుపతి ప్రసాద్ నాకు ఉండేవాడు అనమాట. దాని తర్వాత అనుకున్నాడు అనమాట, మనం సంసారం చేసి వదిలేస్తే వాళ్ళకి ఇంత ఇవ్వాలి అని. రేణు దేశాయ్ విషయంలో చాలా మంచి భరణమే ఇచ్చాడు నాకు తెలిసి. అతను ఏదో ఇల్లు కూడా అమ్మేసి కూడా ఇచ్చినట్టున్నాడు అనమాట. చాలా బాగా ఇచ్చాడు. అమ్మాయి వెల్ సెటిల్డ్. పూణేలో 2 సినిమాలు కూడా తీసింది. అవి పెద్ద బాగా ఆడలేదు, కానీ ఈ ఎలక్షన్లో ఇంత ఎత్తు ఎదిగిపోతాడని తను ఊహించలేదు. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయాడు కదా, 10 సంవత్సరాల బరీలో 2 సార్లు ఓడిపోయాడు. ఎంత ఊహించలేదు తను. ఇప్పుడు ఈ ఊహించని 21 సీట్లు ప్లస్ ఉప ముఖ్యమంత్రి, నెక్స్ట్ కట్ చేస్తే చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆశపడుతుంది, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు హిమ్. అతను ఎప్పుడు కూడా అమ్మాయి గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం. ఇప్పుడు చూసారా, ఇప్పటి వరకు వస్తే కొడుకుల్ని అంత బాగా చూసుకుంటాడు అంతే. తను వచ్చిన మాట్లాడతాడేమో వాళ్ళిద్దరు మాట్లాడకుండా నేను వినలేదు. నాకు ఈ మధ్యలో కలలేదు. రోడ్ నెంబర్ 36లో ఉన్నప్పుడు ఒకసారి నేను కింద నుంచి డ్రైవర్తో కవర్ పెట్టాను. తను అప్పుడే అక్కడికి వెళ్ళితే మొత్తానికి చెప్పిద్దాం, నేను ఫోన్ చేస్తానని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయాను. అప్పుడే బ్రిడ్జ్ కడుతున్నారు, ఇప్పుడున్న బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ కడుతున్నారు అనమాట.
సో అంతకుముందు పర్సనల్గా ఇంకా ఎప్పుడు మాట్లాడలేదు ఈ మధ్యన. బట్ అదర్వైజ్ అతను ఈ అమ్మాయిని ఎప్పుడు కూడా తోలనాడినట్టుగానే బ్యాడ్ రిమార్క్ ఏమీ లేదు. బికాజ్ కొడుకు 6'4" 6'3" ఉంటాడు అతను. ఆ కొడుకు అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. సో వాళ్ళిద్దరిని బాగా అక్కడక్కడికి మధ్యన పాలిటిక్స్గా ఎవరో మోడీ గారి దగ్గర కూడా తీసుకెళ్ళినట్టున్నాడు వీళ్ళిద్దరిని కదా. సో తనకి ఏంటంటే మధ్యలో ఎవరినో పెళ్లి చేసుకుందా ట్రై చేసినట్టు ఉంది. ఏజ్ ఉంది కదా, ఇంకా చిన్నవాళ్ళే కాబట్టి అనుకోవటంలో తప్పేం లేదు. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకుంది. మరి అది ఏమైంది మొత్తానికి షీ వాంట్స్ టు కమ్ బ్యాక్ అనుకుంటా. మీరు విన్నట్టే నేను విన్నాను, తప్పేమీ లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా మంచిది కాబట్టి ఆ రష్యన్ గర్ల్కి ప్రాపర్టీ రష్యా పట్టుకెళ్ళకూడదు రూల్ ప్రకారంగా. ఒక భార్య ఎందుకు పట్టుకెళ్తుంది? తన కొడుకుల కోసం పట్టుకెళ్తుంది, పిల్లల కోసం పట్టుకెళ్తారు. కొంతమంది వాళ్ళ మదర్ సైడ్ ఉన్న వాళ్ళకి పెట్టడం, అది ఎంత ఉంటుంది, డబ్బులు బాగా సంపాదించే వాళ్ళకి ఒకళ్ళు ఇస్తే బాటుకి ఎంతగా తట్టుకోలేరు లేడీస్. అత్తగారు ఉందనుకో, ఇక అత్తగారి ప్రాబ్లం లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్కి. వాళ్ళు ఎవరు మాట్లాడరు. అతను కొంచెం ఇండిపెండెంట్ మనిషి కదా, ఇండిపెండెంట్గానే వెళ్ళాడు. గౌరవం ఉంటుంది, అమ్మన్న బ్రదర్స్ అన్న చాలా గౌరవించే వ్యక్తి, ఆఖరివాడు కాబట్టి. అంతే తప్పితే ఇతను ప్రాపర్టీస్ గురించి మేనేజ్ చేసే అంత ఇది లేదు. ఎందుకంటే ఇతను వాళ్ళందరికంటే ఇతను కొంచెం బెటర్ మనిషి. తెలుసున్న వాళ్ళకి డబ్బులు వాళ్ళకి ఇవ్వటం అనేది దాంట్లో నేను చాలాసార్లు చెప్పాను. నేను అందుకే గవ్వ చెప్పేస్తాను అనమాట. చాలామందికి ఆల్రెడీ తెలిసింది. ఇక్కడ రేణు దేశాయ్ రీఎంట్రీ అనేది అతని మీద ఆధారపడదు, ఆ రష్యన్ భార్య మీద ఆధారపడదు. అర్థమైందా మీకు? ఆవిడ షీ సీమ్స్ టు బి వెరీ వెరీ నైస్ లేడీ. అమ్మాయి అదే ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు కూడా చాలా అందంగా ఉన్నారు. యాక్చువల్గా మన దేశం వాళ్ళు అలా ఉండాలి. ఆ అమ్మాయి అలా ఉంది, సంసారపక్షంగా ఇతనికి అడుగులకు మడుగులు వద్దుతూ ఇతన్ని ఒక దేవుడిగా చూసుకున్నట్టుగా ఆవిడ ఉంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇదేంటి వీళ్ళు ఎలా ఉండాలో అలా. ఇంకా రేణు దేశే అంత అలా ఉండదు, అప్పుడప్పుడు బాగుతూ ఉంటుంది బయటకు వచ్చి ఇంటర్వ్యూల్లో తనకి పబ్లిసిటీ ఇప్పించి అంచేది ఏదో విధంగా కవరప్ చేసి కలిసి ఉన్న వాళ్ళు తప్పుడు. మరే కదా, మరే ఇద్దరు పిల్లలు అన్నారు, నథింగ్ రాంగ్ ఆన్ రేణు దేశాయ్ సైడ్. కాకపోతే ఈ డెసిషన్కి ముందు ఇంకా కొంచెం ఎక్కువ అతనికి హెల్ప్ చేసి ఉండవలసింది. బట్ చిరంజీవి ఫ్యామిలీ మట్ లైక్ చేయరు అమ్మాయిని. ఇతను ఎంటర్ అయిన తర్వాత ఒక 7-8 సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. అంచేది ఈ అమ్మాయిది ఒక పెద్ద లెగ్ కింద అనేవారు అప్పుడు ఫస్ట్లో. నేను ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి తన టచ్లో లేదు కానీ, బట్ యాక్చువల్గా తను ఇంకొంచెం ప్రయర్గా ఇంకొంచెం ముందుగా ఈ పిఠాపురం వెళ్ళి తను కూడా అతను వద్దనే ఉంటాడేమో కూడా, ఎవరినే వద్దని లేదు, మర్చిపోయాను. క్యాంపెయిన్ ఎవరు చేసినా కూడా అతనికి ప్లస్సే రావాలి. ఏమో ఈ అమ్మాయి వస్తే బ్యాడ్గా పరిగణించి వద్దాను, ఎందుకంటే ఈ అమ్మాయి లెగ్ సినిమాలు చాలా పోనీ. కానీ ఇప్పుడు భర్త దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోవడం వల్ల చాలా మంది ఉంటారు యునైటెడ్ స్టేట్స్లో. డివోర్స్ అయిపోయి దే విల్ కమ్ బ్యాక్ అగైన్. వచ్చాను సర్టిఫికేట్ పెడితే చాలు, కోర్ట్ విల్ రైట్ గివ్ ఇట్ ఓకే అంటారు. డివోర్స్కి అయినంత ప్రాసెస్ కూడా ఉండదు. ఇక అగైన్ కమింగ్ బ్యాక్ అదే రీమ్యారింగ్ అంటారు అనమాట దాన్ని. అర్థమైందా? దట్స్ వెరీ ఈజీ ఆల్సో. ఉండడం మంచి, ఆవిడకి ఏ ప్రాబ్లం లేదని చెప్పి ఉండడం మంచిది. అసలు ఇప్పుడున్న ప్రజెంట్ వారికి అసలు అబ్జెక్షన్ ఉండాలి. ఆ అమ్మాయి అబ్జెక్షన్ పెట్టలేక లేదు సరి కదా. షీ సీమ్స్ టు బి వెరీ 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 నైస్ లేడీ కింద అనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓన్లీ ఫైనల్ థింగ్ ఈజ్ ఓన్లీ విత్ పవన్ కళ్యాణ్. అతను కూడా అంత క్రూరత్వమైన మనిషి అని నేను అనుకోను. అందులో ఏజ్ వచ్చేటప్పటికి కొన్ని వస్తూ ఉంటాయి, కొత్త కొత్త మంచిలు జరుగుతూ ఉంటుంది. అదేనా మీకు? నవ్ ఈజ్ క్రాసింగ్ 50, మేబీ లెటర్ కమ్, బికాజ్ పిల్లలు అలాగే ఇక్కడే ఉంటారు. మేబీ విల్ గివ్ ఎన్ అదర్ హౌస్. ఒక ఇంట్లోనే జరగకపోవచ్చు, బట్ యాక్చువల్గా ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. కానీ ఆ అమ్మాయి అంటే స్పెషల్గా చిరంజీవి ఫ్యామిలీ లైక్ చేయదు. ఇతను జరగవలసిన బ్యాడ్ అంతా అప్పుడే జరిగిపోయినాయి. అయినా కూడా మళ్ళీ కంబ్యాక్ వచ్చి సినిమా ఆడిందంటే, అతను ఫ్లాప్ సినిమా కూడా చాలా సినిమాలు హిట్ కింద లెక్క చెప్పాను. అలాగంటే నేను ఏదో ఫీలింగ్ లేదు, గాడిది గుడ్డు కాదు. అతని సినిమాలు ఫ్లాప్ సినిమా కూడా కలెక్ట్ చేసి అంత ఇదే ఉంటుంది. అందుకని అంత ఎగబడి ప్రొడ్యూసర్లు వెళ్ళేవాడు. ఎంతకుందంటే దేవుడు తెలియదు, అది దట్స్ ఓన్లీ గాడ్స్ గిఫ్ట్. జనం ఎంతమంది వచ్చేస్తారు, మరి ఓట్లు ఎందుకు వేయట్లేదు, అది కూడా దేవుడికే తెలియాలి. అతనికి ఆ క్రేజ్ ఉంది. ఎందుకుందంటే ఎందుకుందని అడగకూడదు, అన్లెస్ వీఆర్ వెరీ జలస్. అంటే చాలా అసూయ పడిపోతూ కొంతమంది ఉంటారు, లోజర్స్ కింద పెడతా ఉంటారు. లోజర్స్ అంటే ఆడి జీవితంలో పైకి రాడు, ఇక్కడ మనల్ని మళ్ళీ కామెంట్ చేయడమే. అలాగే అతనికి కూడా కామెంట్ చేసేవారు బిఫోర్ ఎలక్షన్స్. చూడండి, బిఫోర్ ఎలక్షన్స్ చాలా మంది చాలా బ్యాడ్గా చెప్పారు. ఫర్ ఇన్ఫర్మేషన్, ఒక అతను నాటి పేరు చెప్పను నేను,
అతను ఎందుకో బండబూతులు తిట్టేవాడు చంద్రబాబు నాయుడుని. ఆ ఒక్కటి కాకుండా నువ్వు పాయింట్ మాట్లాడుతున్నావు 2 సార్లు చెప్పాను, ప్లీజ్ డోంట్ యూజ్ దట్ లాంగ్వేజ్ అని. ఆయన ఈ మధ్యన 4-5 సార్లు ఫోన్ చేశాడు. నేను హూ ఇస్ దిస్ నన్ను నెంబర్ ఎత్తను, నేను పలానా అని చెప్పాడు పాపం. చెడ్డవాడు కాకపోవచ్చు, పంచప్రభాకర్ ఎందుకు సస్పెన్స్ ఎందుకు ఎత్తలేదు, నేను ఎత్తలేదు. తర్వాత వాట్సాప్కి వచ్చాడు, బ్రదర్ ఐ వాంట్ టు టాక్ టు యూ అని. బట్ నాకు ఎందుకు ఏం మాట్లాడతాను అనవసరంగా, దూరంగా ఉంటేనే మంచిదని ఐ డిడ్ నాట్ గివ్ నాట్ ద టైప్. బట్ అతనికి ఉన్న బ్యాడ్ ఎట్ మరి బూతులు, బండ బూతులు, మామూలు బూతులు కాదు. చంద్రబాబు నాయుడిని ఇప్పుడు తగ్గించాడు. అతను అలాగ అనుకున్నాడు, జగనే మరి అతను డబ్బులు ఇస్తే చేశాడు. ఐ డోంట్ థింక్ డబ్బులు తీసుకుని మాట్లాడేది కాదు, మెహర్బానీ వాళ్ళ ఊరు పక్క కూడా అనమాట, పశువుల డాక్టర్ ఏదో అక్కడ యూఎస్లో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాపం అన్నాడు. బట్ స్టిల్ ఈజ్ ద, నేను బ్లాక్ చేయలేదు, అలా పెట్టాను. కానీ నేను ఐ డెంట్ వాంట్ టు ఇంటరాక్ట్ మచ్ అనమాట. ఎందుకు వాళ్ళతో ఏం మాట, అలాగే చాలా మంది చేస్తూ ఉంటారు యూఎస్ నుంచి చేస్తూ ఉంటారు. మీ వీడియో చూడకుండా పడుకుని అంటాడు ఒకడు, సరదాగా ఉంటుందండి. అదే తప్పితే నేను వాళ్ళతో ఎక్కువ మాట్లాడటం. ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే కలవచ్చు అంటే కలవచ్చు అంటున్నాను. ఈయన అలాగ అనలేదు, మాట్లాడతానంటే నేను యూ విల్ బి ఇన్ టచ్ అన్నాను అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే అతను తిట్టిన తిట్లు గుర్తొచ్చేస్తున్నాయి నాకు. పవన్ కళ్యాణ్ని బాబా చంద్రబాబు నాయుడు గారిని అయితే మిట్ట తిట్లు అంటారు మా ఆంధ్రాలో. మిట్ట తిట్లు అంటే ఇయే వెరీ బ్యాడ్ లాంగ్వేజ్తో తిట్టిన తిట్లు అనమాట. సో ఆ విధంగా అది ఒకటే పాయింట్ బాగా మాట్లాడేటప్పుడు కూడా మీరు ఎందుకు చూసారంటే, చూడాలి మామూలు సినిమా చూడాలి, చెత్త సినిమా చూడాలి, ఇంకొంచెం మంచి సినిమా చూడాలి, ప్రపంచంలో ఉన్న మంచి సినిమాలు చూడాలి, ఇక్కడ సినిమాలు చూడాలి. అందులో చెత్త సినిమాలు కూడా ఉండే ఒకప్పుడు మలయాళంలో. ఏ మలయాళం అయితే బాగుంటున్నాయి సినిమాలు, ఒకప్పుడు ఏ సర్టిఫికెట్ చెత్త కంపు కొట్టే సినిమాలు అక్కడే ఉండి. ఇప్పుడు అందులో వచ్చిందే షకీల. మీకు అర్థమైందా? 2 వర్గాలు అనమాట. ఒకటి వచ్చి చెత్త సినిమాలు, సెక్స్ని విమెన్ని ఎక్స్ప్లోర్ చేయడం, ఇంకోటి చాలా మంది సినిమాలు మలయాళంలోనే. మలయాళం ఎడ్యుకేటెడ్ కదా, వాళ్ళు 100% ఎడ్యుకేషన్ కదా. ఇది ఉంటుంది ఎంత ఎడ్యుకేటెడ్ అని చెత్త సినిమాలు చూడకుండా ఎందుకుంటారు, 2 కాళ్ళు ఎలా పెడతాడనమాట కింద వెళ్తాడు టైటిల్. అదే మీకు ఏ సర్టిఫికేట్ పోదు, అదే ఏ ఏం చేస్తాం. అయినా కూడా ఆ వయసులో ఉన్నప్పుడు చూడాలరా అనుకునేవాడు అనమాట. అంతే కదా మరి, అనుకోకుండా అనుకుంటాడు మగోడు. ఏ సర్టిఫికేట్ అనగానే కుర్రోళ్ళు వెళ్ళకూడదు, కానీ కుర్రోళ్ళు మేమే వెళ్ళేవాళ్ళు. నీకు అర్థమైతే ఇప్పుడు అతను నా సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కోకిలకి, నేను బాధపడిపోతాను అన్నమాట. ఎవరు సెన్సార్ ఆఫీసర్లు థ్యాంక్స్ అన్నాను.